పక్కన పెట్టి వాళ్ళ ఫేవరెట్గా ఉందండి, వైరల్ ఫేవర్ అనుకుంటాను అని మురళీధరరావు గారితో చెప్తే అయ్యా అలాంటి తప్పకుండా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. తప్ప మీరు వస్తే బాగుంటుందండి అలా. ప్రతివాడు 100 అనే మాట ఏమిటంటే మీరు వస్తారని కూడా అనుకున్నామండి, ఇక్కడ మీరు వస్తే బాగుంటుందండి, మీరు ఏమైపోయినా పర్వాలేదండి మాకు తప్పకుండా నడిచిమా అంటారు. అందుకని మిత్రుడు మాస్టర్లతో కలిసి మరిద్దరం వెళ్ళొద్దామని చెప్పి ఏమైనా సరే ఏమవుతుంది ఏమవుతుంది డోలో వేసుకుని అది 3 గంటలు పనిచేస్తుందట. అందుకని వేసుకుని వెళ్ళొచ్చేద్దాం సార్, 3 గంటలలోపు మళ్ళీ పంప చేరాలి, ఎందుకంటే మళ్ళీ ఏదో తిని మళ్ళీ అది వేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుల వారి అనుమతితో అయ్యా నేను మాట్లాడతాను, ఇక్కడ చిన్న లింక్ కూడా ఉంది, నాతో పాటు ఆయన వచ్చాడు మాధవ గారు. ఇప్పుడు నన్ను ముందు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడినాక నేను తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆయన నేను తీసుకెళ్ళాలి కాబట్టి. అది ఒకటి దైవ నిర్ణయం, అది చక్కగా ఆయన ముందే మాట్లాడటం అయిపోయింది కాబట్టి ఇదంతా మీ కౌంట్లో ఏంటంటుమా ఎందుకంటే ఊరికే ఇంట్రడక్షన్ చొప్పున వెళ్ళిపోయేది. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది పెద్దలు ఏదైనా మాట్లాడితే విని తెలుసుకోవడం కోసం. ఇదేదో మొడెస్టీగా చాలా వినయంతో, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అతి వినయంతో చెప్పే మాట కాదు, యథార్థంగా నిర్భయంగా నిజంగా చెప్తున్నా. ఎవరన్నా పెద్దవాడు ఏమైనా మాట్లాడతారేమో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా ఎదుర్కోవచ్చేమో అనేటువంటి అభిప్రాయంతో నేను ఈ సాహిత్య సభకి రావడం జరిగింది. ముఖ్యంగా అప్పాజోసుల వారు ఆయన పుస్తకంలో చూశాను, విడిగా నాకు తెలియదు, పుస్తకంలో ఆయన ముఖ చిత్రాన్ని చూశాను. ముఖ చిత్రం అంటే చాలామంది కవర్ పేజ్ అనుకుంటారు, ముఖ చిత్రం పుస్తకంలో ఉంది ఆయనది. అది చూసిన తర్వాత అమ్మ ఈయన ఒకసారి చూడాలిగా బాబు, ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు విహారీ గారు చెప్పినట్టు జమ్స్ని పరీక్షించే యంత్రాలు ఉంటాయి, అలాంటి యంత్రాలు ఆయన దగ్గర మరి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎంతమందిని ఈ రత్నాన్ని పరీక్ష చేసి ఇది నిజమైన రత్నమే కాబట్టి వీడి పుస్తకం మనం ప్రింట్ చేయొచ్చు కానీ ఆయనే జడ్జిమెంట్ తీసుకుని ఇలాంటి మహనీయుల పుస్తకాలు ప్రచురిస్తూ ఇన్ని సంవత్సరాలకి సుదీర్ఘమైనటువంటి శ్రమ కోర్చి, ఎందుకంటే సామాన్య విషయం కాదు. ఈ రచయితలు కవులు ఉన్నారే, వీళ్ళు మామూలుడు కాదు. మామూలుడు కాదంటే కవులు కాబట్టి, మామూలుడు అయితే కవులు కాకుండా ఉండేవాళ్ళు. ఈ కవులు కాకుండా ఈ రకమైనటువంటి శక్తి సంపన్నత పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళతోటి వేగడం అనేది ఉందే, ఆ పదం ఎందుకు వాడారంటే వాళ్ళతో కలిసి తిరగటం కాదు, వేగటం. మామూలుగా వాళ్ళు ఊహించడంలో ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాటన్నింటినీ భరిస్తూ ఒక సత్కార్యానికి ముందున్నటువంటి వ్యక్తి అప్పాజోసుల వారు అని నాకు తెలిసిన విషయం, నేను విన్న విషయం మాత్రమే. ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రధాన వక్తలందరూ చెప్తున్నప్పుడు ఆయన గురించి నిజంగా ప్రభువెక్కిన పల్లకి కాదు మోసిన భోజనం కానీ అద్భుతమైనటువంటి పుస్తకాలు మహానుభావులు ఎంతోమంది రాయవచ్చు. ఆ పుస్తకాన్ని ప్రచురణకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భావన కలిగినటువంటి వారు శతమానం కోరు. తర్వాత ఈ అందుష్ట మాత్రుడైనటువంటి ఈయన మీరే అడుగుతున్నారు మురళీధరుడు, నువ్వేమన్నా పెద్ద 6 feet ఉన్నావా అని నన్ను అడగవచ్చు మీరు. వీళ్ళు సామాన్యులు కాదు, వామనుడు. ఎందుకు వామనుడు అంటున్నానంటే అందుష్ట మాత్రుడైన ఆకాశాన్ని చుట్టిరాగలిగినటువంటి సాహిత్య ఆకాశంలో ఏదో నా పొలిటిక్గా చెప్పడం కోసం చెప్పిన మాట కాదు. ఇలాగ మా అబ్బాయి అనొచ్చు, ఎందుకంటే నా కుమారుడు వయసులో ఉన్నవాడు కాబట్టి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత పరిశోధన చేస్తే తప్ప, ఎంతటి కృషి చేస్తే తప్ప, కృషి చేయడం కాదు చెయ్యాలనేటువంటి ఆలోచన ఉంటే తప్ప దానికి నడుము కట్టి ఆ రోజుల్లో మల్లాది వారు చేసినటువంటి ఎటువంటి వాళ్ళు ఎంత కృషి చేసి ఇందులో ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది
అని తెలుసుకుని దాన్ని గ్రంథస్థం చేయాలి. 750 పేజీలు. అది సరైన పాటలో రాసినట్టే 1500 పేజీలు అయింది. ఊరికే రాయాలంటేనే 1500 పేజీలు రాయలేము మనం ముందు. మనం అంటే అనుకున్నాం అందరూ ఎవరో ఒకళ్ళు నేను రాయగలనంటే నేనేం చేయగలిగింది తెలియదు కాబట్టి జనరల్గా 1500 పేజీలు చదవలేము, రాయడం లేదు. అటువంటిది అంటే చూసి రాయడం నేను చెప్పేది, రాయడం కాలేదు. చూసి రాయడానికి చాలా టైం పడుతుంది. టైం బట్టి బద్ధకం, దానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చూసుకోవడం, ఇన్ని ఉంటే తప్ప చేయలేంది. తన ప్రజలను మొత్తాన్ని రంగరించి ఉంది కాబట్టి లేనోడికి పెద్ద ప్రాబ్లం లేదు. మాకు ఎక్కువ మనసు వచ్చింది రాష్ట్రం చదువుతారు లేకపోతే లేదంటున్నా. యాక్చువల్లీ మన గురించి చెప్పాల్సింది, ఎందుకంటే ఇప్పుడు నేను మహాకవి ప్రమాణంగా పెట్టుకున్నాను అనుకున్నాను. ఎవరు అడుగుతాడు ఏమి రాసావో చెప్పమంటాడు, నేను చెప్పను, ఎందుకంటే నేను రాయలేదు కాబట్టి. అలా కాకుండా ఆయన గురించి ఆయన నాకు ఎట్లా పరిచయం అయింది ముందు చెప్పాలి. మాస్టర్మ గారు ఒక ఈయన ఉపన్యసించినటువంటి ఒక చిన్న క్లిప్ నాకు పంపించారు. ఆయన ఒక దూర్జటి గురించి చెప్పారు. దూర్జటి గురించి చెప్పినప్పుడు, దూర్జటి అంటే మనకు మామూలు కదా పద్యాలు 4-5 పద్యాలు చదివేసుకోవడం కాదు. అది చెప్తా ఉంది, అట్లా ఉంది, అద్భుతాలు ఉంటుంది రాశాడు. అందులో ఉన్నటువంటిది ఏమిటంటే మళ్ళీ రాగి పైనుంచి కిందకి తీసి దాని గుర్తికి ఆరేసి చెప్పేటువంటి పద్యాలు ఎన్నో ఎంతమంది పండితుల దగ్గర మనం వినే ఉంటాం, దానికి కాదంటారు. కానీ ఆయన చెప్తున్నప్పుడు ఒక ఇదే అద్భుత మధురి మహిమ అని దానికి తెలియజేస్తాను. తెలుగులో వేల కలిగిన అద్భుత మాధురి మహిమ అని శ్రీకృష్ణదేవరాయల వారి చేత పొందుతున్నటువంటి వ్యక్తి గురించి ఆ మాధురి మహిమ అనేటువంటి పదవి గుర్తుంది. నాకే అవసరం అంటే ఎందుకు వస్తుంది, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అది మీరు నన్ను అడుగుతారే చొక్కా పట్టుకుని నేనేం చెప్తానంటే నేను చెప్పలేను. కానీ అట్లాంటి ప్రతి పదాన్ని జాగ్రత్తగా తూకం వేసి వ్యాసఘట్టాలు అంటే ఆయన వ్యాస భగవానుడు చెప్తున్నటువంటి గ్రంథాన్ని విఘ్నేశ్వరుడు కూర్చుని రచించేటప్పుడు ఆయన అత్యంత వేగంతో రాస్తున్నప్పుడు ఈయన చెప్పేటువంటి వేగం ఎక్కడ తగ్గుతుందో అని ఆయనకి రాయడానికి వీలైనటువంటి